ఆకుకూరలు ఇంత హెల్తీగా రావడానికి నేనేం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలియపరుస్తున్నాను అనమాట. ఎండాకాలంలో ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలా బుషిగా హార్వెస్ట్ చేస్తాను. అలాగే డబుల్ కంపోస్ట్ చేయడం వల్ల ఎంత హెల్తీగా వస్తాయి అన్నది నేను తెలియపరుస్తాను. డబుల్ కంపోస్ట్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో చెప్తాను. ఫస్ట్ అయితే నేను లేయర్ పద్ధతిలో నేను మొత్తం నింపి పెట్టాను అనమాట. నింపి పెట్టిన తర్వాత మళ్ళీ అదే మట్టిని నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళా ఆకులతో నింపి పెట్టాను అనమాట, ఎరువులు లేకుండా. ఈతూరు కొంచెం కిచెన్ కంపోస్ట్ వేసి, జిల్లేడు ఆకులు వేసి డబుల్ కంపోస్ట్ చేయబోతున్నాను. లీఫ్ డబుల్ కంపోస్ట్ చేసి లీఫ్నే మనం పండించుకుంటున్నాము, ఆకుకూరల్ని, లీఫ్ వెజిటేబుల్. ఇప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు నేను ఒక తూరు కంపోస్ట్ అయితే దీన్ని చేశాను, మళ్ళీ డబుల్ కంపోస్ట్ అయితే చేయబోతున్నాను. డబుల్ కంపోస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే వెంటనే చేసేదాన్ని డబుల్ కంపోస్ట్ అంటాము. ఇట్లా మనం మొత్తం ఇట్లా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం, ఎందుకంటే నెమ్ముంది కాబట్టి మొత్తం హార్వెస్ట్ అయితే చేసుకొని డబుల్ కంపోస్ట్ అనేది చేస్తాను. ఎలా చేస్తాననేది మీకు చెప్తాను. మార్నింగ్ అయితే వచ్చి నేను పప్పులేకి ఇదో ఇట్లా గలిజారు చూసారా, మొత్తం ఇలా తెంపేశాను అనమాట. తెంపి పప్పు అయితే వండాను మార్నింగ్ క్యారేజ్కి. చాలా బాగుంది పప్పు. 4 రకాల పప్పు అయితే 4 రకాల ఆకుకూరలు వేసి పప్పు అయితే వండాను. ఆకుకూరలు కూడా కోసినాక నేను అది వీడియో తీశాను అనమాట, ఎందుకంటే చాలా మొబ్బుగా ఉండే పొద్దున్నే, ఎందుకంటే లేట్ అయిపోతుందని పిల్లల క్యారేజీ చాలా ఫాస్ట్గా హార్వెస్ట్ చేశాను. అది వీడియో తీయలేదన్నమాట, హార్వెస్టింగ్. ఇది తీద్దాంలేని నేను అది తీయలేదన్నమాట, ఎందుకంటే నెమ్ముంది ఫ్రెండ్స్, ఇది నెమ్ముంది, అందుకని నేను సిజర్ అయితే ఉపయోగించాను. మొత్తం కోసి చూపిస్తాను. ఖచ్చితంగా ఇది చెప్పాలంటే మనకు 25 రోజులు అయ్యింది ఖచ్చితంగా ఇది పెట్టి. మనము 25 రోజుల్లో 2 తూలు హార్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. ఇంకా తోటకూర అక్కడక్కడ ఉంది, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇదైతే వచ్చింది, ఇది చెత్త తుంచేస్తాను, వస్తుంది కాడ ముదిరిందనమాట. ఇదైతే తాలింపు బాగుంటుంది. ఇట్లా కాడలు వచ్చినాక మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇది తాలింపు బాగుంటుంది. ఇది వచ్చేసి సిర్రాకు విత్తనాలు చూసారా, సీడ్స్ వదిలేసాను. ఇందులో కొనగంటి కూర ఉంది, ఎండలకు చూసారా ఎలా ఉందో. ఇంకా ఇందులో వచ్చేసి మార్నింగ్ అంతా తీసేసాను. 4 రకాలు ఇందులోనే ఉన్నాయి. మొత్తం హార్వెస్ట్ చేశాను, అది మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తాను. చూసారా, ఇది కూడా చిక్కుడు కటింగ్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఇందులో చిక్కుడు కటింగ్సే పెట్టాను. ఎలాంటి కిచెన్ కంపోస్ట్ కానీ ఏం వేయలేదన్నమాట. ఇదిగోండి ఆకుకూరలు మట్టిలో పడి పులుస్తున్నాయి. కొన్ని నేనైతే చల్లాను అనమాట. ఇవ్వండి, ఇవి నేను చల్లినేటి విత్తనాలు చల్లాను, సిర్రాకు. మనకు 2-3 రకాల ఆకుకూరలు ఇందులోనే వస్తాయన్నమాట. మట్టిలో చిన్న ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. ఇక్కడ 4 వంకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయి, కోతులు ఉంచు. ఇంకా ఇదైతే ఉన్నాయి. ఇక్కడ కూడా తోటకూర ఉంది, అక్కడక్కడ పడి మొలిసిన తోటకూర మొత్తం పీకితే పళ్ళెం అయితే నిండిపోతుంది ఈరోజు. ఇక్కడ కూడా ఉండదు.
ఇక్కడ వచ్చేసి నేను దొండ చెట్టు మొత్తం తీగులు కంపోస్ట్ చేసేసాను అనమాట. కంపోస్ట్ పెట్టి ఆకుకూరలు చల్లాను. అప్పుడు దొండ తీగ అయితే బతికి ఇలా తీగ అయితే వచ్చేసింది చూసారా. ఇదిగోండి తీగలు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇది మొత్తం తీసేస్తాను నేను ఆకుకూర, ఎందుకంటే ఈ దొండ చెట్టు కొంచెం పెరుగుతుంది. కొంచెం పెద్దది అయినాక పెద్ద పాట్లో మనం వేసుకోవచ్చు. ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఆకులు వేసి ఎరువుగా ఆకులనే పండించుకోవచ్చు అనమాట. మనము కొంచెము మట్టి, కొంచెం కిచెన్ కంపోస్ట్ ఉన్నా మనము చాలు. ఎరువులు ఎలాంటి ఎరువులు వీటికి అవసరం లేదు ఆకుకూరలకి. కొంచెం బుడదగా ఉంది, వాటర్ ఇచ్చాను నైట్, ఇదైతే వచ్చింది. ఇక్కడ కూలర్ టబ్లో కూడా ఒక మొక్క అయితే ఉంది. దీనిదే అనుకుంటా, పిల్లక కట్ చేస్తాం అట్లా. ఇందులో ఒక వంకాయ కూడా ఉంది, కొన్ని కోతులు పీకేసినాయి. చూసారా ఎంత హెల్తీగా బాగుండదు. మన పల్లెం అయితే నిండిపోయింది, ఇంకా ఉంది. అది కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇందులో కూడా ఉంది బీర పెట్టాను అనమాట. ఇందులో ఇది ఒకే మొక్క, చూసారా ఎంత బుషిగా వచ్చిందో. బీర మొక్క అనేది ఎండలకు పోయిందన్నమాట, సరిగా రాలేదు. చూసారా ఫ్రెండ్స్, హెల్తీగా ఉన్న ఆకుకూరలో హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. ఇంకా ఉంది, ఇక్కడ కూడా ఉండదు. లిల్లీ చూసారా, పూలు అయితే ఇంకా పీకలేదు. ఈ టవర్లో మొత్తం పుదీనా పోయిందనమాట ఈ ఎండలకి. ఆకుకూరలు అయితే ఉన్నాయి, కొంచెం కోసేస్తాను, పూత వచ్చేస్తుంది. ఒక టవర్ తీసుకెళ్ళి నేను కింద పెట్టేసాను, ఎండలకు అది కూడా పెరిగిపోతుందేమోనని కింద ఉందన్నమాట. ఇంకా 3 అయితే ఉన్నాయి ఇందులో. కొన్ని ఇక్కడ ఆకుకూరలు అయితే చల్లాను. పుదీనా ఎలాగో రాదు ఎండలకు. చూసారా మొలకలు వస్తున్నాయి, ఇవ్వండి మొలకలు వస్తున్నాయి చూడు. ఈ పుదీనాలోనే వేసాను. ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి ఎండలకి. పుదీనా అలాంటివి అయితే ఎండలకు తట్టుకోలేవు, మెంతి అలాంటివి. ఇంకా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఒక పళ్ళెం అయితే నిండిపోయింది. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, కాడలతో సహా. లేతగా ఉంది కాబట్టి హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. లేతగా ఉన్న ఆకుకూరను అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇంకొచ్చేసి డబల్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలనేది నేను సాయంత్రం మళ్ళా వీడియో తీస్తాను. ఇప్పుడు చాలా ఎండగా ఉంది, అంతలోపల ఈ జిల్లేడు అనేది కొంచెం ఎండుతాయి సాయంత్రానికల్లా. చూసారా, ఈ జిల్లేడివి నేను తెచ్చి ఎండబెట్టేసాను. వీటితోనే నేను డబుల్ కంపోస్ట్ అయితే తయారు చేయబోతున్నాను. ఒక 25 రోజులు కంపోస్ట్ అయితే చేశాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇవి పెట్టేసి డబల్ లీఫ్ కంపోస్ట్ తయారు చేస్తాను అనమాట. అందులోనే మళ్ళీ ఆకుకూరలు పెంచుతాను. సాయంత్రం పూర్తి వీడియో తీస్తాను.